హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభములండి. రాత్రి మా కువైట్ వారింట్లో ఫ్యామిలీ పార్టీ జరిగిందండి. దాని సందర్భంగా నాకు 5 రకాల ఫుడ్ ఇచ్చారు. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను, 1 బై 1 చూపిస్తూ ఉంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కువైట్ వారు ఏ రకంగా ఫుడ్ తింటారో, ఎలాంటివి తింటారో మీకు చూపిస్తాను. 1 బై 1 చూపిస్తూ ఉంటాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మొదటి రకం అండి. ఇవి ఏమిటంటే స్మాల్ కబాబ్స్ అండి. అందులో పిలాపిల్లు అండ్ మనకి బఠానీ అండ్ పొటాటో కర్రీ అందులో పెట్టి వాళ్ళు కువైట్ వారు తింటూ ఉంటారండి. చూడండి ఏ విధంగా ఉన్నాయి. బర్గర్స్ టైపే, కానీ బర్గర్స్ కావండి. మన స్మాల్ కబాబ్స్లో ఈ పిలాపిల్లు అండ్ బఠానీ కర్రీ అండ్ పొటాటో కర్రీ వాళ్ళు అందులో మిక్సింగ్ పెట్టుకుని తింటారండి. చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళకి రాత్రి ఎక్కువ అయితే నాకు ఇచ్చారండి. అందులో మనకి మన వంకాయ ఉంటుంది కదండి, ఆ వంకాయ ఫ్రై చేసిన ముక్కలు మనకి ఇందులో పెట్టుకుని తింటూ ఉంటారండి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మనకి బఠానీ అండ్ పొటాటో కర్రీ అండ్ ఇందులో మళ్ళీ పిలాపిల్ క్యాబేజ్ ఆకు పెట్టారండి ఇందులో. అండ్ మనకి రెండో రకం వచ్చి స్వీట్ అండి. కువైట్ వారు నాకు ఇచ్చిన రెండో రకం స్వీటు. చూడండి ఎలా ఉందో. సేమ్ మనకి సమోసా టైప్లో ఉన్నాయి కదండి. సేమ్ మనం కాజాలో ఎలాగైతే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో వీటిని ఇలా చేశారండి వాళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ మనకి మన మడత కాజా ఏ రీతిగా అయితే మనం చేసి మన పాకంలో పెడతామో సేమ్ అదే ప్రాసెస్లో వీటిని కూడా వాళ్ళు అలా చేశారండి. చాలా బాగున్నాయి, టేస్టీగానే ఉన్నాయి. మనకి సేమ్ మనకి కాజా తిన్నట్టే ఉంది. నేను తిని చూశానండి, టేస్టీగానే ఉంది. కొద్దిగా ఎక్కువగా ఫ్రై అవ్వడం వల్ల చాలా నాకు టేస్ట్ అనిపించిందండి. అలాగే కొద్దిగా ఎక్కువగా ఫ్రై అయింది నాకు చాలా ఇష్టమండి. కాజానే అంతే, నాకు కొద్దిగా ఎక్కువగా ఫ్రై అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలా మధ్యన కొద్దిగా అలా మాడింది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో గుడ్ అని సూపర్ అని ఇదొక కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మనకి రెండో ఐటమ్ ఇది. మనకి ఇంకా 3 ఉన్నాయి, మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టకుండా నేను చూపిస్తూ ఉంటాను. నా మాటలు మీకు ఒకవేళ బోర్ కొడితే క్షమించండి ఫ్రెండ్స్. ఇదో 3వ ఐటమ్స్ మాట. ఇది మనకి ఇప్పుడు కనిపిస్తున్నది 3వ రకం. ఇది పిలాపిల్ ఫ్రెండ్స్. పిలాపిల్ అంటే మన ఇంటి దగ్గర వడలు ఎలా ఉంటాయో సేమ్ అదే టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని కువైట్ వారు ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్. ఎందులో అంటే మనకు బర్గర్స్లో ఎక్కువ పెట్టుకుంటారు. బర్గర్స్లో మయోన్న పెట్టుకుని వారు తింటూ ఉంటారు అన్నమాట కువైట్ వారు. చూడండి ఎలా ఉన్నాయో, మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. మనకి ఇంకో రకంగా చూసుకోవాలన్నా మనకి పండుగ టైప్లో కూడా ఉంటాయి. చూడండి ఎలా ఉందో. టేస్ట్ అయితే మనకి మన వడ టైప్లో ఉంటుంది. ఇంటి దగ్గర మనం వేసే వడల టైప్లోనే ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది 4వ ఐటమ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇది ఏంటంటే లాంగ్ బ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. కువైట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు కువైట్ వారు. ఇది నార్మల్ బ్రెడ్ కాదు, లాంగ్ బ్రెడ్. అది ఏంటంటే పొడుగ్గా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఒక ప్యాకెట్ చూపిస్తానులే. ఇప్పుడు నా దగ్గర లేదు, చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఆ లాంగ్ బ్రెడ్ని ఇలా పీస్ని కట్ చేసి ముక్కలు కింద కట్ చేసి ఏం చేస్తారంటే మనకి జీబిన్ అని ఒక ఉంటుంది ఫ్రెండ్స్. జీబిన్ అంటే ఒక వెన్న టైప్లో ఉంటుంది అన్నమాట. ఆ వెన్నలో పెట్టుకుని తింటారన్నమాట వీళ్ళు. కువైట్ వారు ఏం చేస్తారంటే ఆ వెన్న ఉంటుంది, అది ఇప్పుడు నా దగ్గర లేదంటే చూపిద్దును. ఆ వెన్నలో పెట్టుకుని తింటారన్నమాట. ఆ జీబిన్ రాసుకుంటారు, అటు ఇటు రాసుకుని అలా ముంచుకుని తింటారన్నమాట. కువైట్ వారు ఈ టేస్ట్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, కువైట్ వారి టేస్ట్లు. అండ్ మనకి ఆమోస్ కూడా ఉంటుంది. ఆమోస్లో కూడా పెట్టుకుని తింటారన్నమాట ఈ బ్రెడ్ని. చూడండి ఎలా ఉందో. అండ్ మనకి ఇప్పుడు వచ్చి 5వ ఐటమ్ అన్నమాట, లాస్ట్ ఐటమ్ ఇది. ఇది ఖర్జూరం ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసిందే. చూడండి ఇది మనకి ఖర్జూరం పండ్లు ఇప్పుడే రెడీ అయ్యమాట. ఇది కూడా నాకు ఇప్పుడే ఇచ్చారు, వీటితో పాటు ఇచ్చారు. చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కువైట్లో ఖర్జూరం సీజన్ అన్నమాట. ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు ఇవే కనిపిస్తూ ఉంటాయి. మనం దారంటి వెళ్ళినా ఈ కువైట్లో ఎక్కడ మనం చూసినా ఇవే కనిపిస్తాయి అన్నమాట. కువైట్లో మంచి ఫేమస్ అన్నమాట. ఇవి చాలా చీప్గా కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. మనకి తక్కువ రేట్లోనే మనకి దొరుకుతాయి. కువైట్లో మంచి ఫేమస్ ఖర్జూరం అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇది మనం ఏంటంటే అప్పుడప్పుడు నేను ఒకటి తింటూ ఉంటాను అన్నమాట. లంచ్ అయిన తర్వాత నేను ఒకటి 2 తీసుకుంటాను. మళ్ళీ రాత్రికి ఏం చేస్తానంటే డిన్నర్ అయ్యాక ఒక 2 తీసుకుని తింటాను అన్నమాట. అలా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్.
అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన అనేకులకి ఈ వీడియో అందుతుంది ఫ్రెండ్స్. దయచేసి నాకు ఈ ఒక్క సహాయము చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీకు కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషను నేను చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మీకు నచ్చే విధముగా అనేక వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.